మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ విచారణ జరిపారు. డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్స్ జిల్లా కలెక్టర్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వైద్య అధికారి అమర్ సింగ్ నాయక్ కామారెడ్డికి వెళ్లి బాధిత మహిళలను విచారించారు. విచారణ అనంతరం డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై చర్యలు తీసుకుంటామని అమర్ సింగ్ నాయక్ తెలిపారు. బాధితుడు మహిళకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వెళ్లారు. కామారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ విచారణ జరిపారు. డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్స్ జిల్లా కలెక్టర్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వైద్య అధికారి అమర్ సింగ్ నాయక్ కామారెడ్డికి వెళ్లి బాధిత మహిళలను విచారించారు. విచారణ అనంతరం డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై చర్యలు తీసుకుంటామని అమర్ సింగ్ నాయక్ తెలిపారు. బాధితుడు మహిళలకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వెళ్లారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆరోపణలు గత 10 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ 20 మంది మహిళలు మెడికల్ అధికారులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ అలాగే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విచారణ మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో కూడా విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉందని చూడవచ్చు. ఇప్పటికే మహిళా మెడికల్ ఆఫీసర్లకు సంబంధించిన మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా మద్దతు ఇచ్చారు. ఎవరైతే డిఎంహెచ్ అధికారి ఎవరుతున్నారో తనపై చర్య తీసుకోవడానికి డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎవరైతే మహిళలపై లైంగిక వేధింపులు అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.